सद्गुरु अवधूत वेंकटेश्वर महाराज की जय। सद्गुरु श्री राकाड़ बाबा की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ అనుగ్రహంతో అవధూత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో శ్రీ రాకాడే బాబా గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు చివరి అంకం. గత వారం వరదగ మహర్షి గారు తీవ్ర అన్వేషకుడై అనేక మంది మహాత్ముల్ని దర్శించే భావాలతో రాకాడే బాబా గారిని షిరిడీ సాయి అనుగ్రహం వల్ల నేను ఆయన దర్శించగలిగాను. ఆ భావంతో ఆయన ఉన్నప్పుడు ఆ మహాత్ముడు కూడా అపారమైన అనుగ్రహాన్ని మాస్టర్ గారు కురిపించారు. ఎవరిని దరిచేర్చని ఆ మహాత్ముడు రాత్రిపూట అటువంటిది భరద్వాజ మాస్టర్ గారికి అవకాశం కల్పించాలని గత వారం మెచ్చుకున్నాం. అంతేకాకుండా అక్కడ ఉండడానికి పడుకోవడానికి కూడా ఆయన అనుమతించారు. అది గత వారం మనము వివరించుకోవాలి. అప్పుడు అంటున్నాడు, ఇది సాక్షాత్తు అనసూయ ఆశ్రమం. ఏంటి ఆ రాకాడే బాబా పరిసరాల్లో ఇది సాక్షాత్తు అనసూయ ఆశ్రమం. నీకు ఈరోజు ఆ ఒడిలో నిద్రించే యోగ్యత కలిగింది. నువ్వు కూడా ఇక్కడే పడుకోసేవా? యోగ్యత కలిగింది అంటే యోగ్యత కలగనంత వరకు మహాత్ముల అనుగ్రహం సంపూర్ణంగా రా. మరి యోగ్యత కలిగిందంటే ఆ యోగ్యత ఎవరికి ఎవరి ప్రయత్నంతో వస్తుంది? మన ప్రయత్నంతో చేసుకోవాలి. నేను క్వాలిఫై కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? దానికి తగిన విధంగా సాధన చేయాలి. అది ఆట కావచ్చు, పాట కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే మహాత్ములకు అనుగ్రహం పొందగలగాలంటే మనం క్వాలిఫై సంపాదించాలి. వాళ్ళకి కలిగింది అనుభవం, నాకు కలగలేదు అనుభవం అంటే ఆయన పక్షపాత భగవంతుడు పక్షపాత ఇప్పుడు కాదు. ఎవరి యోగ్యతను బట్టి వాళ్ళకి ఇస్తుంటారు. యోగ్యత కాని వాడికి ఇస్తే ఏమవుతుంది? దుబారా చేసుకుంటాడు. పిల్లవాడికి ఒక 10 సంవత్సరాల పిల్లవాడికి మోటార్ సైకిల్ ఇస్తే ఏమవుతుంది? వాడి యోగ్యత లేదు. ఒకవేళ చేసినప్పటికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ వాడికి ఇవ్వడు. 18 సంవత్సరాలకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినట్టు కానీ అది యోగ్యత వాడికి. అలాగే భరద్వాజ మాస్టర్ గారికి నీకు యోగ్యత కలిగింది, దానికి నిద్రించేందుకు యోగ్యత కలిగింది. ఎవరి ఒడిలో? అనసూయమ్మ ఒడిలో నిద్రించే యోగ్యత కలిగింది. ఇక్కడ నిద్ర అంటే బాహ్యమైన నిద్ర, నిరంతరము ఆమె సన్నిధిలో అలాగే ఉండడం అంటే నిద్రలో తన్మయత్వం చెందడం. అందుకని నీకు యోగ్యత కలిగింది అన్నాడు. నువ్వు కూడా ఇక్కడ పడుకో రమణానంద అన్నాడు. ఆయన కలిగింది కాబట్టి నువ్వు కూడా పడుకో. అందుకు దుస్సాంగత్యం సత్సాంగత్యం. సత్సాంగత్యం చేద్దాం అనుకోండి, అతనికి ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితమే పక్కన మనకి కలుగుతుంది. అలాగే దుస్సాంగత్యమే అంతే. అందుకే దుస్సాంగత్యానికి దూరంగా ఉండాలి, సత్సాంగత్యానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దుస్సాంగత్యానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది కూడా ప్రయత్నం కావాల్సిందే. నేను దుష్టుడు అనుకోండి, నన్ను వదిలించుకోవాలంటే మీరు ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి. మీరు అలా ఉన్నారనుకోండి, నా వాసన మీకు అడ్డుకుంటుంది, నా దుర్వాసన మీకు అడ్డుకుంటుంది. అందుకని దేనికైనా ప్రయత్నపడి లక్ష్య సిద్ధి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వెంటనే ఆయన గోనె పట్టా తీసి నేల మీద వేశాడు. దీని మీద పడుకో అని ఆయనే పట్ట వేశాడట. వేస్తుంటే మాస్టర్ గారికి ఏమనిపిస్తుందంటే, అటువంటి మహాత్ముడి దగ్గర సేవ చేసుకుంటున్నాను కదా, ఎంత ఫీలింగ్ ఉంటుంది? సేవ చేసుకున్నా కదా అని నాపై నాకే అసహ్యం వేశాను. ఎవరికి? మాస్టర్ అంటున్నారు. అంత మహాత్ముడు, భగస్వరూపుడు, అంటే నేను సేవ చేసుకుంటున్నాను అని అసహ్యం వేసి వారికి నాపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ
వారి చేత అలాంటి సేవ చేసుకోవడం పచ్చి సోంబేరితనం. ప్రేమే ఉంది, పెద్దవాళ్ళకి ప్రేమ ఉంది అనుకోండి, వాళ్ళకి పని చేయించుకుంటాం. ఏముంది చేయించుకుంటే మనకి ఎదురు మనం అంటే పెద్ద మన పని చేయించుకుంటాం కదా. సోంబేరితనం, స్వార్థం మనకి ఇచ్చింది. మరి అటువంటి వ్యక్తి దగ్గర మహాత్మ దగ్గర నేను సేవ చేసుకోవడం ఏంటి, అక్కడ పని చెప్పడం ఏమిటి, చేస్తుంటే చూస్తూ ఉండడం ఏమిటి? ఇది కూడా జరిగింది ఒకసారి. వెంటనే ఆయన అంటున్నాడు, శివ మా చేతిలో ఆ సేవ చేసి నేను బాధపడవసరం లేదు, నీ దగ్గర ఎలా సేవ చేసుకుని నాకు తెలుసు. అర్థం అనుకుంటున్నా, నువ్వు నా సేవ చేస్తానే నువ్వేం బాధపడద్దు, ముందు నీ చేత సేవ చేసుకోవడం ఎలాగో ఈ శివుడికి తెలుసు. అంటే ఊరికనే చేయడంట, నువ్వేమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. వాడికి 10 లాగుతాడు నీ దగ్గర అని. మొదట శ్రమకు వచ్చి బిడ్డకి తల్లి చేసినట్టుగా నిన్ను సంరక్షిస్తూనే ముందు నీవు కూడా నా కోసం ఎంత కష్టమైనా వచ్చి నా సేవ చేయగలుగుతావు. అది ఆయన ఆశీర్వాదం. నేను ఊరికి నీకు సేవ చేసుకుంటున్నానేమో, ఊరికి తిండి పెడుతున్నానేమో, ఏం లేదైనా తల్లి బిడ్డని సంరక్షిస్తుందో అదేవిధంగా నీ దగ్గర ఎలా సేవ చేసుకోవాలనో అది నాకు తెలుసు. నా కోసం ఎంత కష్టమైన ఓర్చుకుంటాను, నా సేవ చేయగలుగుతావు. నా సేవ అంటే నేను రాకడ వాళ్ళ సేవ, దానికి సేవ చేసేది ఉంది. నా అంటే దానికి అంతం ఉండదు. ఈ విషయమంతా వాళ్ళే అంటే ఈ విషయం సకల తరాల దృష్టికి నువ్వు సేవ చేస్తావు. తన మన అనే భేదం ఉండదు. అప్పుడు తన మన భేదం లేనప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. మన ఇంట్లో పని అంటే కష్టం ఉండదు, ఊళ్ళో వాళ్ళు కూడా బాగుపడాలంటే డబల్ కష్టం అవుతుంది. దానికి ఎంత శ్రమ కావాలి? మన ఇంట్లోకి శ్రమ తక్కువ, బయట వాళ్ళకి చేయాలంటే శ్రమ ఎక్కువ. ఎక్కడెక్కడికి వెళ్ళాడు మనిషి గారు? గుట్ట ఏముంది, ఎంత దూరం వెళ్ళాడు? ఇప్పుడు మహాత్ముని గుర్తించేసాడంటే దానికి ఎంత శ్రమపడి ఉంటాడు. అది ఎవరి కోసం? ఆయన ఒక్కడి కోసమా? అది ఎంతో శ్రమకు వచ్చి నా సేవ చేయగలుగుతావు. ఇది కూడా నీకు విధంగా పోషణే. ఇది కూడా పోషణే, ఆహారమే. ఆహారం ఏంది? ప్రేమ అనే ఆహారం. ఆ ప్రేమ ద్వారా నువ్వు నాకు వశమవుతున్నావు. అని అనలేదు అని నాకు వశమవుతా, అంతే కదా. ఈ పోషణ కూడా ఆహారమే. ఏమి? ప్రేమ కూడా హృదయానికి పోషణ కదా. అలా ఏమి అంటున్నాడు? ప్రేమ కూడా హృదయానికి పోషణ, మనసుకు కాదు, శరీరానికి కాదు. అందుకే హృదయానికి ఆనందం అని చెప్పేది మనం. ఈ ప్రేమ హృదయానికి పోషణ. ఎప్పుడైతే హృదయంలో ఈ భావం పోషిస్తామో ఈ హృదయం స్వచ్ఛతగా ఉంటుంది. ఇక్కడ మంచి ఆహారం ఇచ్చామనుకోండి, శరీరం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఫాస్ట్ ఫుడ్ తిన్నామనుకోండి, అనారోగ్యంగా ఉంటాం. మనం ఏదైతే ఆరోగ్యం అనుకుంటామో అది అనారోగ్యం, ఏది కష్టం అనుకుంటామో అది ఆరోగ్యం. ఇప్పుడు ఇట్లా శుభ్రంగా బుడబడుకుంటూ ఏసీలో ఉంటూ ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఒళ్ళేమవుతుందా? పొట్ట ఏమవుతుందా? మరి ఆరోగ్యం అనారోగ్యమా? సుఖంగా ఉంది. సుఖంలో అనారోగ్యం, కష్టంలో ఆరోగ్యం. రోజు కష్టపడి పని చేస్తున్నాం అనుకోండి, ఆరోగ్యంగా ఉంటాం, గట్టిగా నిద్రపోతాం, తినంతా బాగా ఆరోగ్యం. కాబట్టి కష్టం కావాలా, సుఖం కావాలా? కష్టంలో ఆనందం ఉంది, సుఖంలో రోగం ఉంది. కాబట్టి హృదయానికి పోషణ. ఈ హృదయానికి పోషణ జరుగుతున్నటువంటి చాలా జాగ్రత్తగా బతుకుతారు. ఎప్పుడు హృదయం నిరంతరం స్పందిస్తూనే ఉంటుంది. ఎవరి పట్ల? సమాజం పట్ల, ప్రకృతి పట్ల, సృష్టి పట్ల. కాబట్టి ప్రేమ కూడా హృదయానికి పోషణే కదా. ప్రేమ ఉన్నప్పుడు కష్టమే ఉంటుందయ్యా. ప్రేమ వచ్చినప్పుడు నాకేం కష్టం ఉంటుంది? ఈ ప్రేమ ఊరికే కదా, నీ హృదయానికి అందిస్తున్నా. నీ హృదయానికి అందించిన ద్వారా దాని ద్వారా నువ్వు సమాజానికి ఎంతో నువ్వు సేవ చేయగలుగుతావు. ఎందుకంటే ఈ ప్రేమను గుర్తించావు కాబట్టి నువ్వు ఫీల్ అవుతావు. అది మనసుకి ఎలా ఫీల్ అవుతావు? ఎప్పుడైతే ఈ ప్రేమ గుర్తిస్తావు, ఎదురుగా ప్రేమ గుర్తిస్తావో ఆ ప్రేమను ఇంకోటి పంచాలని తపన పడతాడు వాడు.
గుర్తించలేని వాడు పొందుతాడు అంతే, ఆశిస్తూనే ఉంటాడు ఇవ్వాలి. అది ఇక్కడ మాస్టర్ గారి ద్వారా మనకు అర్థమవుతుందండి. బాగా పాయింట్ పెట్టుకోవాలి. భగవంతుడు మనకి ఎందుకు ఇలా అవకాశాలు ఇస్తున్నాడు అంటే, మనకి మంచి చేస్తున్నాడు అంటే ఆ మంచిని గుర్తుపెట్టుకొని ఆ మంచిని 10 మందికి అందివ్వడం మనం నేర్చుకోగలగాలి. ఆ సంకల్పం దాన్ని మనకి ఇస్తున్నాడు. కానీ మనం ఆ సంకల్పాన్ని మర్చిపోతున్నాం, మన స్వార్థాన్ని వినియోగించుకుంటున్నాం అని గుర్తించాలి. ఇక్కడ అది కష్టం అనిపిస్తే వాడు సాధువులైనా సంసారులైనా పరమేశ్వరుని సేవించలేకుండా ఈ లోకాన్ని సేవిస్తారు. ఇది కానీ కష్టంగా అనిపిస్తే వాడు సాధువు కావచ్చు, సంసారం కావచ్చు, లోకాన్ని ప్రేమిస్తారు. అంటే మనుషులు ప్రేమిస్తారు. మనుషులు ప్రేమిస్తే ఏమొస్తుంది? ఆ క్షణం కీర్తి వస్తుంది, ఆ క్షణం డబ్బు వస్తుంది, ఆ క్షణం అధికారం వస్తుంది. తర్వాత శాశ్వతమే కాదు, అధికారం కానీ కీర్తి కానీ ధనం కానీ ఏది శాశ్వతం కాదు. ఏది కష్టమో అనిపిస్తే, అది ఇష్టం అనిపించింది అనుకోండి, పరమాత్మ దగ్గర. కానీ మనం గుర్తించే విధానం అలవర్చుకోగలగాలి. భగవంతుని యొక్క ప్రేమని గుర్తించే విధానం అలవర్చుకోగలగాలి. మనం బాహ్యంగానో ఏదో మనకి ఇస్తేనే అని ప్రసాదం అనుకుంటున్నాం. బాహ్యంగా ఇస్తేనే ఈ శుచి అంతా కూడా మనకి ఇస్తుంది కదా, అది ప్రసాదం ఎందుకు అనుకోవడం లేదు? మనం కూర్చోవడానికి హ్యాపీగా కింద కూర్చుంటున్నాం, ఇది అది ప్రసాదం కదా, అది మనం గుర్తు రావడం లేదు. కరోనా అంటే మనం బయటపడ్డాం, అది ప్రసాదం కదా, అది మనం గుర్తించడం లేదు. ఆ విషయాన్ని మనం అది మర్చిపోతే మాత్రం ఈ లోకాన్ని ప్రేమిస్తాం. ఈ లోకాల మధ్య అంటే చాలిగుడ్లు ఇరుక్కున్నట్టు లేక ఇంకా బయటపడడానికి అవకాశం ఉండదు. ఆయన చెప్పేది నిజమే కావచ్చు అక్కడ మాస్టర్ గారు, మీరు చెప్పి నిజమే, కానీ నాకు మాత్రం నా ప్రవర్తన పట్ల కలిగిన అసహ్యం కించే తెర తెలియకపోలే. ఎప్పటికీ తలుచుకుంటే కూడా మనసు కుంచిపోతా ఉంది. ఆయనకి సేవ చేసుకున్నాను, ఆయనకి సేవ చేసుకున్నాను, ఆయనకి సేవ చేసుకున్నాను. ఎలా మర్చిపోతాం? అంతకుముందు తెలిసి తెలియకుండా చేసుకున్నాను. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అది మనసు గాయపరుస్తుంది కదా. అని వాటితో ఇప్పటికీ నేను ఆ తెలియకపోలే. ఎలా ఉంటాడంటే, మనం దొంగతనం చేస్తూ పట్టుబడ్డామనుకోండి, వాళ్ళ శిక్షణ కూడా ప్రేమగా చూసి ఎలా ఉంటుంది మనకి? కూర్చుంటుకోమా అర్థమే సార్, నేను దొంగతనం చేసా, పట్టుబడ్డా, మీరు నాకు శిక్ష వేయలే, ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు, దగ్గర తీశారు, అప్పుడు ఎలా ఉంటుంది నా మనసు? కూర్చుంటుపోతాను. అంటే దొంగ పట్టుబడి దొంగ శిక్ష ఎలా ఉంటాడో ఆ విధంగా ఉంది. ఆ విధంగా నాకు అనిపించింది. నేను వారి పరిచయ పట్టాపై పడుకోవడానికి నేను అర్హుడిని కాదు అని తోచి మాస్టర్ గారు ఆ పట్ట మీద కొంచెం వాళ్ళని నేల మీద పడుకున్నాడు. అంటే మనసు కోస్తుందండి. అంటే మన మనస్సాక్షి ఎప్పుడు హెచ్చరిస్తుంటుంది. దాన్ని గుర్తించిన వాడు మనసు కోస్తాడు. అయ్యో పొరపాటు చేస్తున్నాను కానీ దాన్ని మాట పడగలను. నువ్వు పడుకోరాన్ని కాసేపు నా పని నేను చేసుకుంటాను. అందుకే మనస్సాక్షి భగవంతుడు ప్రతి ఒక్కరికి చెప్తుంది సార్. వాడు దుష్టుడా మంచివాడనే కాదు, ప్రతి దుష్టుడని మనం అనిపిస్తుంది, వాడికి అనిపిస్తుంది ఇది తప్పు అని. కానీ ఎవరు చేస్తుంది? ప్రస్తుతానికి పని అవ్వాలా అనే భావన ఉంటుంది. మనిషి గారికి ఏంటి, అది మనిషికి వస్తుంది. ఆంజనేయ సేవ చేసుకున్నామే ఆయన. కానీ ఆయన వేసిన పలక మీద కూడా పడుకోకుండా పక్కన పడుకున్నాడు. అంటే రమణానంద ఒక ఆయన ఉన్నాడు కదా, అంత కష్టపడి స్వామి నీ కోసం పడక వేస్తే నువ్వేనా దూరంగా వెళ్తున్నావే, ఈ అవకాశం నీకు తిరిగి వస్తుందా అంటే అని పెద్దగా అంటాడా? స్వామిని భయం కదా, పుస్తకం చేస్తాను చెవులు, మాస్టర్ గారు చెవులు. ఏది మాస్టర్ గారు మీరు స్నేహితుడు వెంటనే స్వామి అంటున్నాడు, శివ ఓ రమణానంద, ఈ లోకంలో పట్టుబడిన దొంగల ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. పట్టుబడిన దొంగల ఒదిగి నేర్చుకోవాలి, లేకుంటే ఇందులో నుంచి బయటపడలేదు. ఈ మాట చెప్పాడు.
ఆ అబ్బాయికి నేను చెప్పొద్దు, ఆ అబ్బాయి ప్రకారంగా పడుకోండి, ఎవరిని మాస్టర్ గారిని. మళ్ళా మనకు వస్తున్నాం. ఈ లోకంలో ఎప్పుడూ కూడా పట్టుబడిన దొంగలాగా ఒదిగి ఉండడం నేర్చుకో. పట్టుబడిన దొంగ ఉండడేంటి? మనం తీసుకునే ఆహారం, గాలి అన్నీ కూడా ప్రకృతి నుంచే వస్తున్నాయి. వచ్చిన తర్వాత దానికి తగినట్టుగా నేను కృతజ్ఞతాభావం చూపకపోతే నేను దొంగ. అది తెలుస్తూనే ఉంది. కృతజ్ఞతాభావం కాసేపు రాకుండా పోతుంది. అందుకని పోలీసులను చూసి దొంగల తప్పు ముదుగుదుకుంటాడు, భయంతో ఉంటాడు కదా. దాన్నే దైవభీతి అంటారు. ఆ విధంగా భగవంతుని పట్ల నువ్వు భీతి కలిగి నువ్వు ఒదిగి ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, ఆయన వింటున్నాడు అంటే ఏమవుతుంది? చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. నిలవేగుతామా? సీసీ కెమెరా ఉంటే మనం నిలవేగుతాం. మన చేస్తే ఎలా ఉంటుందా? రే గమనిస్తామా కెమెరావు అని నల్లగా మాట్లాడతాం, ఒదిగి మాట్లాడతామా, పెద్దగా మాట్లాడతామా? ఆ విధంగా ఈ లోకంలో ఉండాలి. అప్పుడు దీని నుంచి బయటపడగలం. దేని నుంచి బయటపడగలవు? లేకుంటే ఇందులోంచి బయటపడలేము. ఒదిగిగా లేకపోతే ఇందులోంచి బయటపడలేము. ఇందులోనంటే ఈ సంసార సాగరంలోంచి బయటపడలేము. పొడలేపు తిరుగుతూనే ఉంటావు, నువ్వు ఎప్పుడు బయటపడేది. కాబట్టి నువ్వు ఒదిగి ఉండడం నేర్చుకో. ఒదిగి ఉండడం అంటే వినయము. వినయంకు మించిన ఆవరణం మరొకటి లేదు. వినయం అనేది గొప్ప వెలుగు. ఆ వినయము పంచేదే కానీ ఆశించేది మాత్రం కాదు. కాబట్టి వినయశీలుడు ఎంతో గొప్ప భాగ్యశాలీశీలుడు. వినయంగా లేకపోతే వాడు అధపాతానికి వెళ్ళిపోతాడు. అది లౌకికం కావచ్చు, పారమార్థికంగా కావచ్చు. ఎంతో నాకు అధికారం ఉంది, నేనే లేదనుకోండి, నీ అధికారం నువ్వు వాయా అంటారు, నీ డబ్బుని నువ్వు వాయా అంటారు. దగ్గరకు వస్తారా? అంటే ఏంటి? అహంకారం వల్ల మనం వ్యక్తులు దూరం చేసుకోవాల్సిన అవసరం, చేసుకోవాల్సిన విధానం ఏర్పడుతుంది. కాబట్టి వినయము, ఆ వినయాన్ని బాబా ఏమన్నాడు? అల్లా మాలిక్ అన్నాడు. భగవంతుడి యజమానిరా నువ్వు సేవకుడివి, భగవంతుడి యజమానిరా నువ్వు సేవకుడివి అనే భావంతో ఒదిగి ఈ లోకంలో ఉండాలి. అంటే ఏంటి? నాదంటూ ఏమీ లేదు, నేనంటూ ఏమీ లేదు, నేను ఏమి చేయడం లేదు, చేయించేది ఆయన. అది నాకే చేపిస్తున్నాడు, అది నా అదృష్టం. అందుకని కృతజ్ఞత. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతుడు ఈ రూపంలో సేవ చేస్తున్నాడు, ఈ రూపంలో సహాయం చేస్తున్నాడు. ఆ నిరంతరము ఎదుడే వ్యక్తిని గౌరవించడం. ఒదిగి ఉండడం అంటే ముందు స్థలం దొంగ పెట్టడం కాదు. ఇలా సంస్కారం పెడతారు, ఏదో గౌరవం ఉన్నట్టుగా అడే ఉండదు. అతి వేరేయో ఏం చెప్పారు పెద్దల? అది ఎవరైనా దూర్తుల లక్షణం, అది మంచి లక్షణం కాదండి. దూర్తుల లక్షణం ఎందుకు చెప్పారండి? ఊరికే చెప్పారండి. అతి వేరే దూర్తుల లక్షణం. అది వాడేం దండం పెట్టడా పనికి వాడి పడకపోతే అది ఎక్కువ ఉంటుంది పడినట్టు, అది దూర్తుడు వాడు. అట్లాంటివి వద్దు. అట్లాంటివి ఉంటే ఈ లోకంలోనే ఉంటాం, ఇందులోంచి బయటపడలేము. నువ్వు చదివేసుకో, ఇది బయటపడాలా ఇందులోనే ఉండాలా నిర్ణయించుకో. ముందులో ఉండాలంటే వినయం నేర్చుకో ముందు. అది ఒదిగి ఉండడం అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నువ్వు అలవర్చుకో. వినయం ఉన్నప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంటారండి. మహాభారతంలో కురుక్షేత్రం ప్రకటమైంది. వెంటనే కృష్ణుడి యొక్క సహాయం కోసంగా దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు తర్వాత వచ్చాడు. ముందు దుర్యోధనుడు వచ్చాడు. ఆయన కడుపునట్టుగా నడిస్తున్నాడు, కడుపు కూర్చున్నాడు. కాళ్ళు అటు ఆడిస్తూ ఉంటాడు, ఒక అలవాటు కదా. అటు ఆడిస్తూ ఉంటాడేమో, వీడి కాళ్ళకి నేను ఆడి కూర్చునేది అని. దుర్యోధనుడు ఎప్పుడు కూర్చున్నాడో తల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు కాళ్ళ కాడ కూర్చున్నాడు. నిద్ర ఎవరు కనపడతాడో ఇటు చూస్తాం, ఏమన్నా ఇటు చూస్తాం, ఎదురుగా అర్జునుడు కనపడ్డాడు. మరి అర్జునుడికి మంచి ఫలితం వచ్చిందా, దుర్యోధనుడికి మంచి ఫలితం వచ్చిందా?
అందుకే మహాభారతం మనకి పంచమ వేదము బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు పంచమ వేదం అన్నారు? తింటే గాలినే తినాలి, వింటే భారతమే వినాలని. మన జీవితం అంతా కూడా మహాభారతమే. కౌరవులు లోపలే ఉన్నారు, పాండవులు లోపలే ఉన్నారు. పాండవులు 5 మందే, 5 జ్ఞానేంద్రియాలు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఒదిగి ఉండడం నేర్చుకో, లేక ఈరోజు బయటపడలేము. ఆ అబ్బాయికి నేను చెప్పొద్దు పశుప్రకారం చేయండి, ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు, ప్రధానికి అన్నీ తెలుసు. అది తిరిగి ఏముంది? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పడుకో, అతని దగ్గర నువ్వు వెళ్తావు. అతను పక్కన పడుకున్నాడా, పక్కన పడుకుని నీకు వద్దు. ఆ తర్వాత కొద్దిసేపు బాగా రాత్రి 10 అయింది, గాఢాంధకారం, అడవి కొండలు కదా, ఆ రాళ్ళు కీచురాళ్ళ యొక్క శబ్దం, ఆ తర్వాత చెట్ల యొక్క రాపిడి, ఇవన్నీ శబ్దాలు వస్తాయి. అంటే మొత్తం నిశ్శబ్దంగా జరుపుకోండి. చాలా దూరం శబ్దం కూడా మనకి వినిపిస్తుంది. రైల్వే స్టేషన్కి కోలపేటకి ఎంత దూరం ఉంది? 12 అవర్ అయింది. అక్కడ అనౌన్స్మెంట్ మనకి వినపడుతుంది. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఉంది, చార్మినార్ అనౌన్స్మెంట్ ఉంది, సర్కార్ అనౌన్స్మెంట్ ఏమవుతుందా? అలా నిశ్శబ్దంగా కేంద్రంలో విన్నారు, కానీ కొంచెం నిశ్శబ్దంగా నిశ్చలంగా కూర్చున్నాడు. ఎవరు? రాకాడి బాబా గారు. నిశ్శబ్దంగా నిశ్చలంగా కూర్చున్నాడు. నిశ్చలం అంటే ఒకే భావంతో, నిశ్శబ్దం అంటే ఏ ఆలోచన లేని తత్వంలో. అంటే మన పరిధి మీద గ్రహించుకుంటున్నామండి. అలా కూర్చున్నారు. కొద్దిసేపటికి పడుకున్న తర్వాత పక్కన చెట్టు నీడ స్వామి మీద పడుతుందట. ఇవన్నీ గమనిస్తున్నాడు మాస్టర్ గారు. మాస్టర్ గారు గమనించుకుంటున్నాడండి. అందుకే ఆయన ప్రతి ఒక్కటి పరిశీలిస్తూ ఉంటాడు. మెల్లగా గమనిస్తూ ఉన్నాడు. మెల్లమెల్లగా దుని రాజుకుంటూ ఉంది గాలికి. పైకి లేస్తున్న ఆ దునిలో ఆయన కనిపిస్తాడేమోనని ఈ బోల పడుకొని గటాకి చేతులు పెట్టుకొని గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. అంటే అవకాశం మనకు రాదు కదా, చూసే అవకాశం మనకు రాదు కదా. అదని అలా చూస్తూ ఉన్నాడు. ఇతను పక్కన ఉన్నాడు నా బోటి గారు, మొరపెట్టి నిద్రపోతున్నాడు. స్నేహితుడు వాడి నిద్ర, మాస్టర్ గారికి ఏమో అన్వేషణ. ఆ నిద్రపోయి నాకు వచ్చి అనుకుంటున్నాడు. నిద్రపోతే దాన్ని కలుపుకాలు పెడతా ఉంటారు కదా, ఒరే చూడబాగా అది బాగా ఇజ్జ పెడతా ఉంటారు కదా. కాబట్టి ఆ నిద్రపోవడం నాకు పెద్ద దోహదం చేసింది. వెంకటేశ్వర స్వామి వెనక్కి తొడకుండా ఆయన అంటున్నాడు, ఏ శివ కడుపు పడుకో. చూడలే, ఇది చూస్తున్నాడు, వెనక నాట కనబడతాడు సార్. మరి శివ పడుకో, ఇలా కనిపెట్టి మమ్మల్ని చూడకూడదు అంటే నేను మాస్టర్ గారు ఉండేవాడు కదా, కళ్ళు మూసుకోలే. అంతే లేచి పరిగెత్తాడు ఎత్తుకొని. కక్కడ కళ్ళు మూసుకొస్తాడు. కానీ వస్తే ఏమంటాడు, ఏం చెప్తాడు, భయం కదా. వాళ్ళ నోట్లో వచ్చేదానికి జరిగిపోతుందండి. అందుకే మహాత్ముల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు మాస్టర్ గారు. వాళ్ళ ఇబ్బంది పరిచే రీతిలో మనం నడుచుకోకూడదు అంటారు. వాళ్ళ కథ నోటి మాట వచ్చిందో మనకు చాలా ఇబ్బంది. అందుకని మాస్టర్ చెప్పేవాడు ఇది కూడా. అందుకని మాస్టర్ ఏం చేయడు, సరే వెంటనే పడుకునేసాడు. పడుకున్న తర్వాత మెల్లగా కూర్చుంటున్నాడు. కూర్చుంటే కూడా నీకే చెప్పేది అద్దె పడుతుంది. ఇంకా లాగడం ఇష్టం లేనికి మాస్టర్ గారికి, ఎందుకంటే గుర్తుంది కదా ప్రమాదం అని చెప్పేసి పడుకునేసాడు. పడుకున్న తర్వాత గాఢంగా నిద్ర పట్టింది. మళ్ళీ రాత్రి 1 గంట నుండి వెనక వచ్చింది. మళ్ళా లేచి చూస్తున్నాడు. చూసిన తర్వాత అక్కడ స్వామి మెలకువతో దిరులోని కట్టిన సవరించాడు. మందగించిన అగ్ని మండేట్టుగా చితుకులు వేస్తున్నాడు. అది కనబడింది. అంటే ఆరిపోతున్న అగ్నిని సవరించాడు. మందగించిన అగ్నిని మళ్ళా రగులేటట్టుగా చితుకులు వేస్తున్నాడు. అంటే వాళ్ళు రాత్రిలో కూడా వాళ్ళు చేసేది ఏంటి? కట్టెలు సవరించాడు. కట్టె అంటే శరీరం. మనకు ఈ కట్టె అంటారు కదా. అంటే ఏంటి? ఈ ప్రపంచంలో కట్టెలు ఏమో ఉండదో, మనుషులు ఉండేవాళ్ళో, వాళ్ళ భావాలు ఏముందో సవరిస్తూ ఉంటాడు. అది వీడద్దే కావచ్చు, మనది కూడా కావచ్చు. మందగిస్తుంది అగ్ని అంటే ఏంటి? జ్ఞానం. ఇక్కడ విన్నంతసేపు మన మనసు అంటే అద్భుతంగా ఉంది. ఈ గడప దాటుతానే
మనం చూచా పాటించాలనుకుంటాం, దాటగానే మళ్ళీ మందగిస్తుంది. అప్పుడు ఇంటికి మేము పాలన చేసామనుకోండి, మళ్ళా అది వెలుగుతుంది. అందుకు నిరంతర స్మరణ అని చెప్పడం. ఆ మందకి దానికి వెలిగినట్టుగా చితుకులు వేస్తున్నాడు. చితుకులు అంటే పెద్ద పెద్ద ఉపదేశాలు కాకుండా చిన్న చిన్న ఉదాహరణతో జ్ఞానాన్ని వెలిగిస్తున్నాడు. మనకు అనుభవం లేకపోతే భగవంతుని మనం నమ్మం కదా, అర్థమంతా లేదా. పెద్ద దూగలేశాడు అనుకోండి, మనం భరించిన కష్టం అంటే అర్థం కాదు. మనకి ఇప్పుడు వేదం చెప్పారనుకోండి, సంవత్సరం చెప్పానికి అర్థమవుతుందా, మన జ్ఞానం వదులుకుంటుందా, పడుతుంటాం. అలా కాకుండా చిన్న చిన్న ఉదాహరణలు వేసామనుకోండి, ఆ అగ్ని ఆరకుండా వెళ్తుంటుంది. సరిపోయిందా లేదా కల్పిస్తున్నానా? అందుకని చితుకులు చిన్న చిన్న పొలలు, ఆ చిన్న పొలలు అగ్నిలు వేయడం వల్ల అది ఆరకుండా మండుతుంది అనమాట. మనకి చిన్న చిన్న అదుపులు ఇచ్చాడనమాట. ఏది? పారాయణము, సత్సంగం. ఆ సత్సంగం పారాయణ సద్గోష్ఠి ద్వారా మనలో అగ్ని ఆరకుండా వెలుగుతూనే ఉంది. అది భరద్వాజ మహర్షికి అనుగ్రహం వల్ల. అలాంటి పెద్ద పెద్ద వేదాంతుల పుస్తకం చెప్పాడు అనుకోండి, మనమే చదవగలము, మనమేం చేయగలమా? పడిపోతాం. మనం కట్టిని సవరించాడు, మనల్ని సవరించాడు. అదే జాగ్రత్తగా వెళ్ళండి, సాయంకాలం సత్సంగా చేసుకోండి, దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళినా కూడా కొంచెం వీడు వాడు అని వస్తుంది కదా, గుడి కూడా ఎవరు ఇంటి చేసాట వాడి గుర్తొస్తాయి కదా. వచ్చినప్పుడు నేను ఉండాలని అనుభవాలు అక్కడ ఇచ్చున్నాడు కదా, ఆ అనుభవాలు ఆ చిటికి వేశాడు. అలా వేసి ఆరకుండా చూస్తున్నాడు. చెట్లు కూడా నిద్రపోతున్న సమయంలో ఆకాశము నక్షత్రాలు మాత్రం ఆయన వెంటే ఉన్నాయట. ఆయన వెంటే కళ్ళు పరవాల్చకుండా ఆయన వెంటే మెలకుగా ఉన్నట్టుగా తోచిందట మాస్టర్ గారికి. మాస్టర్ గారు వర్ణిస్తున్నారండి ఇవన్నీ, మాస్టర్ గారు వరలేదు. చెట్లు నిద్రపోతున్నా ఆకాశం నిద్రపోలే, నక్షత్రాలు మెలకువతూనే ఉన్నాయి. ఆకాశం నిద్రపోతే ఇంకెవసేం ఉంది? ఆకాశం అంటే శూన్యం. శూన్యం ఉంటే లోపలికి ప్రవేశిస్తుంది, లోపల ఖాళీ ఉంటే లోపల ప్రవేశిస్తుంది. ఖాళీ లేకపోతే ఎలా ఉంటుంది? అందుకని ఆ రాత్రి ఆకాశం కూడా ఆయన అంటి పెట్టుకుని ఉన్నట్లుగా అనిపించిందట. జీవులను దించే సమయంలో కూటస్థుడైన పరమేశ్వరుడు ఒక్కడే మెలకువగా ఉంటాడు. కూటస్థుడు అంటే మనం సమ్మిడి కొట్టినప్పుడు కింద కదలకుండా ఉంటాయి చూడండి, దిమ్మి ఉంటుంది, కింద దిమ్మి. అలా కూటస్థుడు పని చేసినా లేకపోయినా అది మాత్రం అక్కడే ఉంటుంది, కదలకుండా ఉంటుంది. మనం ఆచారాల కన్నా కూడా పారలు గడ్డపాలు చేస్తుంది, అది పెద్ద లావుగా ఉంటుంది కదా. అలా భగవంతుడు ఒక్కడే మెలకువగా ఉంటాడు. అది స్థిరంగా అక్కడ ఉంటే పర్మనెంట్ కానీ పూడ్చిపెట్టేస్తాడు, స్థిరంగా ఉంటాడు. అలాగే భగవంతుడు కూడా అలా స్థిరంగానే ఉన్నాడు. కళ్ళు తెరిచినా నిద్రపోగలడు, కళ్ళు మూసుకున్నా మెలకువగా ఉండగలడు. అది భగవంతుడి యొక్క స్థితి. కళ్ళు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది కానీ నిద్రపోతాడేంటిది తన్మయంతో లోపల ఉంటాడు. మనం చూస్తేమో కళ్ళు చూసినట్టుగా ఉంటాడు, ఇక్కడ ఏం జరిగినా కూడా ఆయనకి ఏం కావాలని మెదలడు. అర్థం కాదా? కళ్ళు తెచ్చుకుంటాడు, నిద్రపోగలడు అన్నాడు. అంటే కళ్ళు నిద్రపోతారండి, కోల్డ్ లేదు, ఇదేమన్నాడు. కళ్ళు చూస్తూనే ఉంటాయి, మనం చూస్తూ అనుకుంటున్నాం కానీ ఆ లోపల మాత్రం ఈ సృష్టి అంతా గమనిస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ మనిషి అక్కడ లేడు. ఇక్కడ ఏం గలాట జరిగినా అంటే గలాటలు అంటే ఒక శబ్దాలు జరిగినా ఏం జరిగినా కళ్ళు రెప్పవడం ఉంది. ఎందుకంటే సారీగా అక్కడ లేడు ఆయన. అలాగే కళ్ళు మూసినా నిద్రపోవడం, కళ్ళు మూసినట్టుగా ఉంటుంది కానీ ఈ ప్రపంచం అంతా కాపాడుతూ ఉంటాడు. ఒకటేమో జాగ్రత్త చేస్తుంటాడు, ఇంకోటేమో కాపాడుతుంటాడు అనే విషయం మాస్టర్ గారు వర్ణించుకుంటూ వస్తున్నాడు. ఇలా ఆలోచిస్తున్నాడు, ఆసక్తిగా చూస్తున్నాడు. ఎవరు మాస్టర్ ఆలోచిస్తుంటే, ఏ శివ ఇది కొత్త చోట, నీకు నిద్రపడలేదా? మళ్ళా చేస్తున్నాడు. ఈయన ఆయన గమనిస్తుంటే ఆయన గమనిస్తున్నాడు. ఇంకైనా నా బడిలో పోతాను హ్యాపీగా కళ్ళగంట ఇంటికాడ ఎట్టున్నదేమో ఏం చదివామో ఆడికి బ్రహ్మాండగా
పరుపు పడుకోండి వీడి నేల పడుకోండి అనుకుంటా నిద్రపోతాడు అనమాట నా బొట్టుగా. ఇది కొత్త చోట అనుకుంటే నిద్రపడ్డాను. ఇది పాత చోటి. నీ స్థానం ఏం తెలుసుకుంటే నీకు సుఖంగా నిద్రపడుతుంది. కొత్త చోట కాదు, పాత చోటి. నీ స్థానమే అనుకుంటే నీకు సుఖంగా నిద్రపడుతుంది. నీ స్థానమే అంటే ఏంటి? ఇది నా స్థలం, నా సంస్కృతం, ఇది నాది, నా ప్రదేశం అంటే ఇప్పుడు కొత్త అనేది ఉండదు. ఇప్పుడు కొత్త పోయినాం అనుకోండి, బిరుగ్గా అనుకోండి, మన నిద్ర పట్టదు. ఇది మన ఇల్లే కదా అనుకున్నాం అనుకోండి, హ్యాపీ నిద్రపోతాం. అవునా కాదు? కానీ కొత్త చోట కాదు, ఇది పాత చోట అనుకో. ఈ సత్యం పట్ల ఎన్నడూ నిద్రపోకూడదు. ఏ సత్యం పట్ల? ఇది ఉన్న స్థానము నాది, నేను అంటే భగవతత్వం ఉంది అనేది పాత స్థలమే, కొత్త కాదు. అంటే రూపాలు వేరు, పేర్లు వేరు, లోపల ఉన్న ఆత్మతత్వం ఒకటే. అది గుర్తిస్తే నీవు హ్యాపీగా నిద్రపోగలవు. అంటే మనవాడు అనే భావం వచ్చిందనుకోండి, మనం కలిసిమెలిసి ఉండగలం, ధైర్యంగా ఉండగలం, కొత్త చోట అనిపించదు. కాబట్టి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. ఇక్కడేస్తున్నాడు, ఇది నీ స్థానమే తెలుసుకుంటే నువ్వు సుఖంగా నిద్రపోగలవు. ఈ సత్యం పట్ల ఎప్పుడు నిద్రపోకండి. ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడు వలవకూడదు. నేను ఇక్కడ ఉన్నది భగవంతుడి స్థానంలో, నేను ఎక్కడ ఉంటే అది భగవంతుడి యొక్క స్థానం. ఇది సత్యం, దీన్ని మర్చిపోకూడదు. అదే ఉదయపాదంలో నేను అనిపించే అనుభవాలని ప్రసాదం గుర్తించిన కాక, నేను చేసే సేవలని సేవలు కాక, అది మర్చిపోకూడదు. అది సత్యం. ఇకనైనా కళ్ళు మూసుకుని పడుకో. ఇది నీ చోటు కాకుంటే నేను ఎలా పడుకొనిస్తాను? నీ చోటు కాబట్టి పర్మిషన్ లేదు. కాబట్టి నీ చోటే, నీ స్థలమే. అంటే నీ స్థలము నా స్థలం ఒకటేరా నాయన. నువ్వు కొత్త అనుకుంటున్నావు, ఇది నీ స్థలం కాబట్టి. అదే నీ స్థలం కాకపోతే నిన్న గడిసేపటి నువ్వు అనుకుంటానేమన్నా. ఇప్పుడు సొంతకాలం అయితే తర్వాత ఉండిపోయా, 2 రోజులు ఉండిపోయా అంటావు. సొంతకాలం కాబట్టి ఏమంటాడా? పోతానంటే సరే సార్ అంట. పొడవలు చెప్తావా? అందుకని ఈ సొంతడి కాబట్టి నిన్నే పడుకొనిస్తున్నా అంతే అన్న. నీ స్థానము అంటానే మనుక్షణమే ఇక మెలకు రాలే ఫస్ట్గా. అంటే మమేకమైపోయాడు అనమాట. దాని గుర్తుపడి నీ స్థానం అంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ నీ స్థానము అంటే ఇది మన స్థానము, మన ఇద్దరి స్థానము. మన ఇద్దరి స్థానం ఏంటి? అంతటా ఉన్న ఆత్మచైతన్య స్థానం ఒకటే. ఇక్కడ బెరుకు లేదు, జంకు లేదు. మన ఇద్దరు ఒకటే అని బాగున్నప్పుడు ఫ్రీగా ఉంటాం మనం, లేకపోతే జంకుగా ఉంటాం. ఎవరు కొత్త పని అదే కదా ఉంటుంది. జంకుగా మనం కాపీ ఇస్తే కాపీ వద్దామా, కొద్దిగేమా అంటూ ఉంటాం. అసలుగా అయితే ఇంకొద్ది పోసి అంటాం. అంతే, వాస్తవం అదే కదా, జగ్గిపోతుంది. అలాగే నీ స్థానం అంటే మాస్టర్ పూర్తిగా జగ్గిపోయింది, హాళాగా నిద్రపెట్టింది. తెల్లవారు 4 గంటలకు మెలకు వచ్చింది. వస్తాడు, మళ్ళా చూస్తున్నాడు స్వామి ఏం చేస్తున్నాడా అంటే ఇవన్నీ మన కోసం అండి. ఆయన పరిశీలన అంతా కూడా మన కోసమే. ఎలా చూస్తున్నాడు? అసలు లేచి కూర్చున్నాడు. మీ స్వామి అందుకు అన్ని రోజు కూడా మాట్లాడాడు కదా చూడకుండానే. కూర్చుంటే కూడా ఏం పలకలేడే, స్వామి కనపడలేదు, ఏం పలకలేదే అని మెల్లమెల్లగా అడుగులు అడిగేసుకుంటూ నిద్రపోతున్నాడేమో, నెల కోసం ఏమని చెప్పేసి దగ్గర చూద్దామని అడిగేసుకుంటే అడుగు దుని దగ్గరికి వెళితే వాడు అంతే కదా. ఒకవేళ ఆయన దగ్గర ఉండి కేకలు వేస్తే, స్వామి నాకు నిద్ర లేస్తానే అడ్డికి నమస్కారం పెట్టుకోవాలి, అందుకు వచ్చాను చెప్తాను అని కొద్ది ప్రిపేర్ అయిపోయాడు అనమాట. ఉన్నాడే నెలకు అడుగు వేసుకుంటూ పోతున్నాడు సార్. ఒకవేళ నుండి అరిచాడు అనుకోండి, స్వామి బుద్ధ నిద్రనే అడ్డికి నమస్కారం పెట్టుకోవాలి, అందుకు వచ్చాను అని చెప్తామని పోయినాడు. అలా అంతే కదా. ఆయన ఎప్పుడు 3 గంటలకు లేచి స్నానానికి వెళ్ళిపోయాడు. చూస్తే ఆయన లేడు. వెంటనే అలా చూస్తుంటే అక్కడ
అగ్ని కుండమండి, వేడి నీళ్ళు కూడా వేడిగా వస్తారు ఆ ప్రాంతంలో. ఎంత వేడంటే ఆ వేడిలో గొంతు వరకు గురుగున్నాడు ఆయన. ఎంత వేడంటే వీళ్ళు అడుగులు చప్పుడికి కప్ప ఎగిరి దాంట్లో పడితే ఎలకలు చచ్చిపోయి పడిపోయింది. ఎంత వేడి దాన్ని వీళ్ళ మాత్రం స్నానం చేయించలే, అది అనసూయకుండా ఉంటుంది, బుడగగా ఉంటుంది, వేడి వేడి బుడగ కూడా వస్తుందంట. ఆ వచ్చినప్పుడు ఆ బుడగలో గొంతు వరకు కూర్చొని ఉన్నాడు రాకాడే బాబా గారు. అందుకే వాళ్ళకి వేడి, మనకి వేడి, మనకి చల్లదనం మాట్లాడుకుంటాం. వెంకటేశ్వర కూడా అండి, వెంకటేశ్వర స్నానం చేసినప్పుడు చూడాలి మీరు, మనం ఏరు పెడితే బొబ్బ అయిపోతుంది, అంత వేడి స్నానం చేయించారండి. ఆ నీళ్ళు పైన పడిన మనం బొబ్బలు అయిపోతుంది. ఆ స్నానం దూరంగా ఉండాలి మనం, వాళ్ళకి దూరంగా పైకి వస్తారు నీళ్ళు. అంత మరి చలిచలి అంటాడు అనమాట. ఒక్కరు వేడి తగ్గింది కదా చలిచలి అంటాడు వెంకటేశ్వర. మరి ఎందుకు అలా పోల్చుకుని మరి అదే విధంగా పాలపాటి గురువు గారు కూడా, పాలపాటి గురువు గారు మాస్టర్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళు 2 బకెట్లు నీళ్ళు పెడితే ఆ 2 బకెట్లకి 3 బకెట్లు సరిగ్గా కలుపుకున్నాడు. ఎవరో బలదారి మాస్టర్ గారు. ఆ పాలపాటి గురువు గారు ఆ వేడి నీళ్ళే 10 బకెట్లు పోసుకున్నాడు. మరి ఎందుకు అలా పోసుకుంటారో మనకి అర్థం తెలియదు. అంటే మనకి వేడని తెలియదు కానీ మనకు అర్థం తెలియదు, వాళ్ళకి అది వేడంటే కదా, అందులో వాళ్ళకి ఏ భావం ఉందో మనకి తెలియదు. ఆ వేడి నీటిలో ఆ కప్పే వెలగల తేలింది, చిన్న కప్ప వెంటనే. అంటే అండి అగ్నిలో దూకగానే అందులో ఐక్యమైపోయింది. అగ్ని అంటే జ్ఞానం. ఆ జ్ఞానంలో పడితే మనం కూడా తేలిపోగలం అని అనుకుంటున్నాడు ఈ పిచ్చోడు. ఆ ఒక వాక్యం అది చూసి ఆశ్చర్యంతో ఉంటే మీరు రావాలి దూరంగా వెళ్ళిపో ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే అది వేడివేడిగా ఉంది కదా. కొద్ది నిమిషాల్లో లేచి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ విభూదంతా పూసుకున్నాడు. కన్నెత్తి ఒక్కసారి మా వైపు చూడకుండా పక్కకు పోమని కూర్చోమని సైన్ చేశాడు. ఎవరికి? రాకాడ బాబా గారు వీళ్ళిద్దరిని. ఆయన మధ్యలో అగ్నికేసి, సూర్యునికేసి, చెట్టుకేసి చూస్తూ ఒంటికి పట్టిన విభూదిని సమంగా సవరించి పూసుకుంటున్నాడు. అగ్నికేసి చూశాడు, సూర్యునికేసి చూశాడు, చెట్టుకేసి చూశాడు. అగ్నికేసి వచ్చినాడు ఏంటి? అగ్నిలో ఏం చేసినా కూడా సమభావంతో అన్నిటినీ కాల్చి పూసి చేసి బూడిద చేస్తుంది. కాబట్టి నా భావం కూడా అలాగుండాలి అని మనం అనుకుంటున్నాం. సూర్యుడికే చూసినాడు. సూర్యుడు ఏం చేస్తాడు? ఉప్పు నీళ్ళు సంగ్రహిస్తాడు, మంచి నీళ్ళు ప్రసాదిస్తాడు నాయకరూపంలో. కాబట్టి నువ్వు ఏదైతే తీసుకున్నావో తిరిగి సమాజానికి నువ్వు ఏదో అందించు అని భావం కాబోదు. చెట్టుకే చూసినాడు. ఆ చెట్టు నరికిన అది ఇతరులకు ఉపయోగపడుతుంది. తలుపులకి దారవదనం ఉపయోగపడుతుంది కదండి. మరి ఇడిపోయింది నీళ్ళు కాసులు ఉపయోగపడుతుంది కదండి. నీ జీవితం కూడా ఆ విధంగా నా జీవితం అలాగే ఉండాలని దాని భావం కాబోదు. ఇవన్నీ కాబోలేనండి. అంటే అప్పుడు మనకి అగ్నిని చూసినా, సూర్యుని చూసినా, చెట్టును చూసినా మన ఆలోచన సరళి ఎలా ఉంటుంది అందుకోసం వివరించుకుంటున్నామండి. ఆయన తర్వాత వివరించ కూర్చున్న తర్వాత వీళ్ళకి బ్లాక్ కాఫీ ఇచ్చారు, అంటే ఒక కాఫీ పొడి కాఫీ ఇచ్చారు. శివ, ఈ సాధువు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడు, నేను ఏమేమో మాట్లాడేశా, ఇవాళ ఇంకేం చెప్ప, మీకు ఎందుకో మళ్ళా ప్రసాదం పెట్టి పంపించాలని నాకు అనిపిస్తుంది, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని ఒక జోలో తెలుసుకున్నాడు. సంగ పట్టి ఊదుకుంటా ఊళ్ళోకి వెళ్ళిపోయినాడు. వీళ్ళు ఎక్కడ ఉండమని. వెంటనే వీళ్ళు స్నానం చేసి అందజేసిన తర్వాత వెంటనే గబగ వచ్చాడు. ఆ జోలిలో కాస్త బియ్యము, పెసరపప్పు ఉన్నాయి తీసుకొచ్చాడు. ఒక ముగ్గుడు కలిగిన పాత్ర దాన్ని పెట్టాడు, కలబెడితే ఏమవుతుంది? అది ఒక పొలగం లాగా వస్తుంది. మనం పొగలు అంటాము, పొలగం అనుకుంటాం. అంత పొలగం తెగిన తర్వాత వీళ్ళకి అందించాడు. అంతమంది మాస్టర్ అనుకున్నారంట, ఇది సన్యాసి కదా, ఈయనకి ఎందుకు మూగుడు అయ్యి పాత్రలు ఆడుకున్నాడు ముందు రోజు. అర్థమైంది సార్? ఈయన సన్యాసి, ఇది ఏం ఉండదు, వీరికి ఎందుకు పాత్రలు
మన మనిషి ఒక స్వభావం సార్. అంటే ఎదుటి వాళ్ళు ఎలగతాం తప్పులు అది ఎతికాడు. ఇప్పుడు ముడి పెట్టేటప్పటికి సంతోషం అయ్యింది మాస్టర్ గారు. అది కూడా చెప్పుకుంటున్నాడు సార్. ఇప్పుడేమైంది అది పెట్టుకోవడం మంచిదే అంటే ఏంటి, మన స్వార్థానికి ఉపయోగపడితే అది మంచిది, మనకు ఉపయోగపడితే చెడ్డది. ఇది ఒక మానవ రైతు. మనిషి ఎప్పుడు ఇంతే, మనిషి ఎప్పుడు ఇంతే. తను ఉపయోగపడితే కృష్ణయ్య గారు మంచివాడు, ఉపయోగపడుకోండి కృష్ణయ్య గారు ఆ చాట్లు చేస్తున్నాడే, ఆ చాట్లు చేసి దానికోసమే తెచ్చి నాకు ఇచ్చామనుకోండి ఇప్పుడు కృష్ణయ్య గారు మంచివాడు అర్థం భావించుకుంటున్నాం. అదే ఒక ఉదాహరణ చెప్తారు సార్. కింద ట్రైన్లో పోతాం అనుకోండి, ట్రైన్లో పోతున్నప్పుడు ఒక భారీ స్టోర్ రాదు ఒకరున్నారు అనుకోండి, మన నుంచి లోయల్ ఉంటుంది. మూడు పెట్టండి వాళ్ళు పక్కన కూర్చుంటారు కదా, నాకు లోయలు పెట్టాడతారేమో అనుకుంటా కూర్చుంటారు. లాగుకుంటారు కదా, పైకి ఎక్కలేరు కదా తెలిసి అనుకుంటా కూర్చుంటారే. ముందుగా ఏమనుకున్నాము, మన మీద దొరకడం వచ్చిందా లేదా, పడుకునేటప్పటికి ఎగిరికి తీసి పని పడుకున్నారు వాడు మళ్ళీ ఆడకుండా. అప్పుడేమైంది, మంచి బాగా వచ్చిందా లేదా, చెడ్డ బాగా వచ్చిందా లేదా మనకి. అదే మనిషి ఒక నైజం ఇంతే. నీకు ఉపయోగపడితే శబాష్, నీకు ఉపయోగపడితే వాడు ఏర్పడతావు. ఇట్లా మన అన్ని పొలాలు మనం తెలుసుకోవాలండి. అది ఏదైనా కావచ్చు, మీరు మన దేవత అర్థం చేసుకోవాల్సింది. మన స్వార్థానికి పనికొచ్చేసేపు ఏ పనైనా అటు అభ్యర్థులు దోచదు. నా కోసం నేను తప్పు చేసి సపోర్ట్ చేస్తే నేను ఒప్పుకుంటా, నాకు ఆనందం. ఎదురువాడు తప్పు చేస్తే మీరు కానీ విమర్శించకపోతే నాకు కోపం వస్తుంది. ఇదన్నా అర్థమైందా? నేను తప్పు చేసి సమర్థించాలనుకోండి సంతోషపడతా, వాడు తప్పు సమర్థించాలనుకోండి నాకు కోపం వస్తుంది. మరి నాకు సమర్థించాడు కదా, మరి వాడికి సంబంధించి నాకెందుకు కోపం? ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అట్లాగే అవతల వారికి ఎంత స్వల్పంగా ఉపయోగపడినా ఆ పనిని మాత్రం సత్తగొట్ట సంశయాలు నాకు. వాడికి ఎందుకు సపోర్ట్ చేయలేదు, వాడికి ఎందుకు సపోర్ట్ చేశాడు, వాడికి సమర్థించాడు. ఇలా ఆయన పాత్ర ఉపయోగించడం, శుభ్రం చేసుకోవడం, అప్పుడు నాకు అభ్యంతరం అనిపించింది. వంట చేసి పెడితే అభ్యంతరం అనిపించలే, మంచిది అనిపించింది. ఇది మానవ నైజం చెప్తున్నాడండి. బాగా సమాజంలో ఉన్నాం. గురవయ్య గారు నాకు మాత్రం సహాయం చేయాలి, ఇంకో సహాయం చేయకూడదు చెప్తే అర్థమవుతుంది. నాకో సహాయం చేయొచ్చు, 1000 రూపాయలు కూలి 7 రూపాయలు తీసుకోవచ్చు. అది అది చేసి అనుకోండి, ఎందుకు చేయడానికి ఆయన తక్కువ ఆయన కాబట్టి నాకు అబ్జెక్షన్, నాకు మాత్రం చేస్తే సంతోషం. ఇది అని మాటగా చెబుతూ ఈ రాత్రి నాకు ఇక్కడ పడుకునేవాడు మహాప్రసాదంగానే తోచింది కదా. నిన్న స్వామి చెప్పినట్లు మన నిష్పాక్షికంగా అంచనా వేసుకొని ఎంత క్షుద్రమో నిరంతరం గుర్తించుకుంటుంటే, నేనేం చెప్పాడు ఇంతకుముందు, పట్టుబడి దొంగలాగా ఒదిగి ఉండాలి అని చెప్పాడు. లేకపోతే బయటపడాలని చెప్పాడు. దాన్ని మనం గుర్తించుకుంటే ఇతరుల గురించి ఎప్పుడు మనం అంచనాలు వేస్తూ ఉండడం దాని మడిన మన దౌర్భాగ్యాన్ని కప్పిపుచ్చుకొని కేవలం బాహ్యమైన సంస్కారంతో మనం మభ్య పెట్టుకోవడం మానడేం కాబోలు. అది కానీ గుర్తుపెట్టుకోలేకపోతే మన స్వార్థం కోసంగా మనల్ని మోసం చేసుకుంటూ ఉంటాము. ఇది మానవ నైజము అని కాబోలు. మనకి మాత్రం కాబోలు పదం ఇబ్బంది లేదు. మేము ప్రసాదం తీసుకోవద్దనే శివ ఇక్కడికి వచ్చావు, ప్రసాదం తీసుకున్నావు, రాత్రి నిద్ర చేసావు, నీకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పూర్ణాంగుడు వచ్చి గురుపూర్ణానికి నా దర్శనానికి వస్తున్నాడు. వాడు వస్తే వాటితో పాటు నువ్వు కూడా రా. వెళ్ళేటప్పుడు మా నిత్యానందుని వజ్రేశ్వరిని పలకరించిపో. ఎవరికి మాస్టర్ గారు చెప్తున్నాడండి. మీరు వెళ్తున్నారు కదా, ఇప్పుడు అనుమతి అయిపోయింది, వెళ్తున్నారు.
దారిలో మా నిత్యానందుని వజ్రేశ్వరుని పలకరించిపో. మా నిత్యానందుని అంటే ఏమిటి? ఆయన వేరు, నేను వేరు కాదు. అర్థమైన భావిస్తుంది ఇక్కడ. మా నిత్యానందుని వజ్రేశ్వరుని చూచిపో కాదు, పలకరించిపో. అంటే వాడు శరీరం కాదు, అయితే విగ్రహం కాదు, వాడు సాక్షాత్తు అక్కడ కొలవే ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం విగ్రహాలన్నా స్వామినాన్న పలకరించు అంటే రాముడు అదే అంటాడు. ఎదుటి వ్యక్తి ఎలా మాట్లాడతారో అలా అలా మాట్లాడు, తప్పకుండా పలుకుతాడు. నేను ఎట్లా మాట్లాడుతున్నానో అలాగే వెంకటేశ్వర చెప్పు. ఏంటి వెంకటేశ్వర, ఏంటి నా సంగతి ఏంటి, చూస్తావు చూడవా, ఏ పనికి వస్తారావా అని అడుగుతుంది మిమ్మల్ని. ఆ విధంగా అడుగు అని సజీవంగా ఉన్నట్టు భావంతో చేయి. అదే నువ్వు పలకరించు, అంతేగాని చూసి వెళ్ళమని చెప్పరా. మనం బాహ్యంగా చూస్తాం, దర్శించాం. దర్శించాలంటే మనసు దర్శించాలి, హృదయం దర్శించాలి. చూడమంటే కళ్ళతో చూస్తాం. అందుకే దేవాలయం పునః దర్శన ప్రాప్తినిస్తానంటారు. పునః చూచడం ప్రాప్తినిస్తాను. రండి, చూసారు ఎప్పుడన్నా పదం చూసారు ఎప్పుడన్నా? పునః దర్శనం ప్రాప్తి రాసుకుంటారు. చూడండి, తిరుమల వచ్చినా కూడా రాసుకుంటారు. అలాగే కొన్ని దేవాలయం రాసుకుంటారు. పునః దర్శనం ప్రాప్తి, మళ్ళా నువ్వు దర్శించాలి, చూడకూడదు. చూడడం కాదు, దర్శించు, హృదయంతో దర్శించు అని భావం. వెంటనే వీళ్ళకి నమస్కారం పెట్టారు. ఇంతకన్నా అదృష్టమా? జయం జయం వెళ్ళిరండి, మీకు ఎప్పుడు జయం. మేము గణేష్పూర్లో వాళ్ళని దర్శించుకొని పలకరించి ఇంత చేస్తే ఈ అంతా మనకి సాయినారాయణ చేసింది అని ఆలోచన రాలేదట ఎవరికి? మాస్టర్ గారికి. బస్సు ఎక్కి కూర్చున్నంత వరకు. అంటే అంత కృతజ్ఞులం అన్నమాట మనం. ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన కాదు మనకి. ఇప్పుడు ఇంత అనుగ్రహం పొందుతున్నాం కదా, ఎంత బాబా అనుగ్రహం. ఒక్కసారి బాబా తలుచుకున్నామా? లే. బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత అప్పుడు అనిపించిందట, మరి మన కృతజ్ఞులు అక్కడ గుర్తు రాలేదే. ఇదే మానవ నైజం. ఎప్పటికైనా మానవ నైజం. అంటే నా అర్హతలు వచ్చింది, నా వల్ల వచ్చింది, నేను పూజ వల్ల వచ్చింది, నా సాధన వల్ల వచ్చింది అనుకుంటుంటున్నాం. ఇదే మానవ నైజం. మానవ నైజమే, మానవ నైజం, మానవ నైజమే. తేడా ఉంది. మానవ ఫుల్ స్టాప్, మానవ నైజమే అంటే ఏమిటా? ఈ కలిగులు అట్లే ఉంది, మనుషుల స్వభావం అట్లాగే ఉంది. భగవంతుడు ఎంత నిర్హోతంగా ఇతని మహాభాగ్యం ప్రసాదించినా దానిపై వ్యామోహంలో దాన్ని ప్రసాదించే భగవంతుడి ప్రేమను, దాతృత్వాన్ని గుర్తించడం లేదు. ఊహించిన విధంగా మనకు భగవంతుడు ప్రసాదించాడు. ఆ ప్రసాదించిన దాన్ని అనుభవిస్తూ దాన్ని మమేకం అయిపోతూ భగవంతుడు గుర్తురాలి. అర్థమైందో కాలేదు. సరే, ఒక ఉదాహరణ చెప్పుకుంటాం, మనకి ఏడా అర్థమవుతుంది. తర్వాత అర్థమైనట్టుగా మా పాపకి మెడికల్ సీట్ కావాలని బాబాని ప్రార్థించాం. బాబా దయ వల్ల మెడికల్ సీట్ వచ్చింది. వస్తే నేనేం చేయాలా? ఆయనకి చెప్పరా, బావగారు మా అమ్మాయికి సీట్ వచ్చింది, మా అన్నగారు మా అమ్మాయికి సీట్ వచ్చింది, ఓ తమ్ముడా మా అమ్మాయికి సీట్ వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది సార్ దానికి చెప్పలే. నేను అర్థమైన భావిస్తాను. అక్షతుడు అమ్మాయి మీద పడిపోయినావు, సీట్కి ఉత్సాహంలో సీట్లు పంచడం ఆయన మీకు అట్టుబడి పెడదని ఆలోచన కాలే. అందరు సీట్లు పెట్టిన తర్వాత సాయంకాలం ఒక 2 అట్టుబడి తీసుకుపోయి ఆయన పెట్టాం. స్వీట్ కిలో ఎంత? 5 రూపాయలు. అది మాత్రం నౌకర్లకి ఇచ్చాం. ఇచ్చినానికేమో 2 అట్టుబడి పెట్టాం. అది మానవ నైజం, మానవ నైజమే. ఇప్పుడు అర్థమైంది భావించుకుంటాం. మాత్రం పదలంటే మానవ నైజం, మానవ నైజమే. ఇంకా ఏమైనా ఉంటే అది తన ఘనతని తనంతటి వాడు లేని కదా చెబుతాడు. నేను మా అమ్మాయికి ఎంత కష్టపడి ఎంత మెటీరియల్ చెప్పాను సార్, నేను వేరే అవసరం ఎందుకు మా అమ్మాయికి ప్రతి వారం మెటీరియల్ అందించాను. ఏమంటే వార్తా పత్రికల్లో, వార్తా పేపర్లో సైన్స్ తీర్చి వచ్చేది అనమాట. తను కట్ చేసి పంపించిన మా అమ్మాయికి. దానివల్ల మా అమ్మాయి పాస్ అయిందని వీడికి ఆడతా అని విరమిగుతాడంట. అసలు ఇంకా
అసలు పీల్చిన గాలి, తాగిన నీరు ఎవరిచ్చారో విస్మరిస్తే కదా. ఆ పేపర్లో రావాలా, ఆ కటింగ్ ఆలోచనకి రావాలా, అది తెచ్చిన ఆయన మర్చిపోయాం అంటే గుర్తు చేస్తున్నాడండి. మరుపు వద్దు, ఎప్పుడు ఆ మరుపు అందుకే ఒదిగి ఉంటే మరుపు ఉండవు. అల్లామాలేక అల్లామ స్మరించుకుంటుంటే మరుపు ఉండదు. యజమాని రావాడు మన సేవ అనుకుంటే మనకి మరుపు ఉండదు. అందుకని అది వస్తే దానిలో మమేకం అయిపోతాం కాబట్టి ఇది మర్చిపోతున్నాం. అందుకని దాంట్లో మమేకం అయిపోయిన తర్వాత, ఆ వ్యామోహం పడిన తర్వాత దీన్ని గుర్తించడం లేదు. సరికదా, తనకి ఇంకా ఇవ్వలేదని భగవంతుడు డిస్టులు పడతారు. మెడికల్ సీట్ వచ్చింది కదా, ఉస్మానియాలో సీట్ రాలేదా, కడపలో వచ్చిందే, ఉస్మానియా కదా ఇవ్వాలా అనుకున్నాడండి వీడు. ఆయన ఇచ్చినాడు పాపం, తిట్టా కూడా. ముందేమో పేరు తెచ్చినాడు, రెండో కౌన్సిలింగ్లో ఉస్మానియాని ఇచ్చినాడు. డిస్టులు ఆడతాడు అనమాట. అంత సేపటికి కానీ మళ్ళీ నా బుద్ధి సరైన సిడి చేరే మార్గం నాకు పట్టలేదు. ఇప్పుడు అనిపిస్తూ ఉందా, ఒరే ఇంత చేసేది ఇప్పటివరకు చేస్తున్నాడే, ఆయనటే చేసేది, అందుకే ఆయన ముందు సేవ చేశాడు ఆయన ఇప్పుడు బుడ్డికి వేసుకుంటున్నాను సార్. నేను అప్పటికైనా పట్టిందంటే, ఇప్పటికైనా వచ్చిందంటే కూడా నా గొప్పతనం కాదు, అదే ఆయన అనుకునే ఫలితమే. ఆ సెల్లో కూర్చున్నాను కాబట్టి ఒక బుద్ధిహీనుడా, నేనురా నీకు అన్ని ఇచ్చింది అనే ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి మానవుని దానికి అలా ఉండడం సహజం కాదు. కాబట్టి మానవం అనే దాన్ని సహజం నుంచి సహజత్వం వచ్చిందా. మానవుడు సహజం, నైజమే సహజం, దాని కాదు సహజత్వాన్ని అని నాకు అనిపించింది. మాస్టర్ గారికి కాదు, నాకు అనిపించింది. ఇప్పటి వరకు మాస్టర్ గారు చేసినంతా కూడా వీడి యొక్క జీవిత విధానమే అని భావించుకుంటున్నాను నేను. ఇప్పుడు ప్రతి ఒక్కటిగా జరిగేప్పటికీ కూడా నా గొప్పతనం అని విరవేగుతున్న వీడికి ఈరోజు ఆయన అనుగ్రహం వల్ల ఆ విరవేగడం అనేది మెడ విరుపుడైంది. అది ఈరోజు రాకాడి బాబా గారి ద్వారా మనకి ఈరోజు వరదాజ మాస్టర్ అందించిన అద్భుతమైన సందేశం. ఇక్కడ వరదాజ మాస్టర్ గారికి, రాకాడి బాబా గారికి చెప్పాడు, తండ్రి బిడ్డలకు అనుబంధం అని. తల్లికి బిడ్డలకి అన్నం పెట్టి పోషించి ఎందుకు ఇస్తుంది? ప్రేమతో ఇస్తుంది. అటువంటి ప్రేమతత్వ స్వరూపుడైన రాకాడి బాబా గారు ఇతనికి ఆశ్రయం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. వరభద్ర మాస్టర్ గారు కాకుండా మనందరికీ కూడా ఈ రాకాడి బాబా గారి ద్వారా మనం ఎంతో నేర్చుకున్నాం. ఈ రాకాడి బాబా జీవితాన్ని మళ్ళా తిరిగి మనం ఒక్కసారి భ్రమణం చేసుకుంటే ఇందులో అద్భుతమైన విషయాలు మన జీవితంలో శైలి గమనించడానికి కలిగిన సందేశం మనకి ఇందులో లభిస్తుంది. అందుకు కృతజ్ఞతగా ఈ రాకాడి బాబా గారికి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటూ, ఈ రాకాడి బాబా గీత అందించిన వరదరాజ మాస్టర్ గారికి శాస్త్ర ప్రణామాలు అర్పిస్తూ, ఇక్కడ కూర్చొని ఈ వివరించుకోవడానికి వెంకయ్య స్వామి గారికి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తూ, ఈ రోజుతో చీరాల స్వామి రాకాడి బాబా గారి యొక్క చరిత్ర పని సమాప్తం. వచ్చే వారం ఇంకొక మహాత్మాల గురించి, ఆనందమయ గురించి వివరించుకుందాం. ఆనందమయ గురించి మాస్టర్ గారు దర్శించడానికి ఎంత శ్రమపడ్డాడు అనే విషయం మన చరిత్రలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु अवधूत वेंकटेश महाराज की जय. सद्गुरु श्री राकाड़ी बाबा गारी की जय. सद्गुरु श्री भरद्वाज महाराज की